నమస్తే, వెల్కమ్ టు ఎస్టర్న్ న్యూస్. నేను రాని ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. డీరెగ్యులరేషన్ ఫేజ్ 2 పై సీఎం చంద్రబాబు సమీక్ష, అనుమతుల సరళీకరణకు దిశానిర్దేశం. హైడ్రా చర్యలపై హరీష్ రావు ఫైర్, రేవంత్ సర్కార్ పై తీవ్ర విమర్శలు. హుస్నాబాద్ చెరువుల అభివృద్ధి పనులపై మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష. టేకుమట్ల పోలీస్ స్టేషన్ పై ఎస్పీ సంకీర్తి సమీక్ష. చంద్రబాబుపై పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు, ఎన్టీఆర్ వ్యాఖ్యలు గుర్తు చేసిన మాజీ మంత్రి. మూసీ ప్రాజెక్టుపై బీఆర్ఎస్ ఫైర్, నోటీసులపై ప్రశ్నలు. ఐలాపూర్ లో అక్రమ 6 అంతస్తుల భవనంపై హైడ్రా కఠిన చర్యలు. అమరావతిలో కేంద్ర డీరెగ్యులరేషన్ ఫేజ్ 2 విధానాలపై సీఎం నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. స్టీల్ సెక్రటరీ సందీప్ పౌండ్రిక్ నేతృత్వంలోని కేంద్ర బృందంతో సమావేశమై పరిశ్రమల అనుమతులను మరింత సులభతరం చేయాలని దిశానిర్దేశం చేశారు. 800కు పైగా ఉన్న నిబంధనలను 100 లోపుకు తగ్గించాలని, లైసెన్సులు, పర్మిషన్లను సింగిల్ డిజిట్ కు పరిమితం చేయాలని సూచించారు. భద్రత, పర్యావరణ అంశాల్లో మాత్రం రాజీ ఉండకూడదని స్పష్టం చేశారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కంటే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని సీఎం వెల్లడించారు. హైదరాబాద్ లో హైడ్రా చర్యలపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పేదల గూడును కూల్చేస్తోందని విమర్శించారు. ఇళ్లలో ఉన్న వారిని బయటకు వెళ్లనివ్వకుండా కూల్చివేతలు జరపడం అమానుషమని మండిపడ్డారు. ప్రభుత్వం పేదలకు కూడు ఇవ్వాల్సింది పోయి ఉన్న ఇళ్లను కూల్చేస్తోందని అన్నారు. అలాగే రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని, పంట కొనుగోలు, కరెంటు సరఫరా, రైతు బంధు వంటి అంశాల్లో ప్రభుత్వం విఫలమైందని హరీష్ రావు ఆరోపించారు. ముఖ్యమంత్రి గారు ఒకసారి రివ్యూ చేయండి. ఎప్పుడు భూముల మీద రివ్యూ, కమిషన్ల మీద రివ్యూ, కాంట్రాక్ట్ల మీద రివ్యూలు చేస్తున్నారు తప్ప రైతుల మీద రివ్యూ చేసే టైం మీకు దొరకలేదు. పైసలు దొరికేది ఉంటే రివ్యూలు చేస్తారు మీరు. పైసలు దొరికాయి కదా గరీబ్ రైతులు, వీళ్ళ విషయంలో రివ్యూ చేయడానికి మీకు తీరిక లేదా? ఎందుకు మీ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది? జొన్నలు కొంటలేరు అనేది మీకు తెలుస్తలేదా? శనిగలు సగంలో ఆపేసిండ్రు అనే విషయం మీ ఇంటెలిజెన్స్ మీకు చెప్తలేదా? చెప్పినా కూడా రైతులే కదా అని లెక్కలేనితనమా? ఏంది? ఎట్లా అర్థం చేసుకోవాలి? ఆనాడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడిండ్రు. ఏం పేరే? మల్లేశం అనే రైతు చెప్తుండు, సార్ 11 గంటలు 10 గంటలే కరెంట్ వస్తుంది, సాయంత్రం 4కి పోతే పొద్దుగాల 6కి కరెంట్ వస్తుందని. ఇవాళ మల్లేశం రైతు పొద్దున 8కి వస్తుంది, పొద్దున 8కి కరెంట్ వస్తుందని మల్లేశం అనే రైతు కూడా ఇవాళ చెప్తా ఉన్నాడు. అంటే కరెంటు ఇయ్యరు, రైతు బంధు వెయ్యరు, బోనస్ ఇయ్యరు, కనీసం పండిన పంటను మద్దతు ధరకు కూడా కొనకపోతే నీదే ప్రభుత్వము? నువ్వు కాంట్రాక్టర్లకు, బినామీల కోసమో, మధ్య దళారుల కోసమో, బ్రోకర్ల కోసమో, ప్రైవేట్ పైరవీకారుల కోసం ఉందా నీ ప్రభుత్వం? రైతుల కోసం ఉందా? రైతులంటే ఎందుకంత చిన్న చూపు? సో ఇప్పటికైనా స్పందించండి. ముఖ్యమంత్రి గారు ఒక రివ్యూ చేసి జొన్నల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించండి. మధ్యలో ఆగిపోయిన శనగలు మళ్లీ కొనే విధంగా తక్షణమే ఉత్తర్వులు ఇవ్వండి. అదేవిధంగా కందులు గాని, సన్ఫ్లవర్ పంట కూడా పూర్తిగా కొనే విధంగా ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వండి. అదేవిధంగా వడ్ల కొనుగోలు కేంద్రాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా తక్షణమే ప్రారంభించాలని, ఈ యాసంగిలో సన్న వడ్లకు కూడా బోనస్ అందించాలని, పోయిన యాసంగి సన్నవడ్ల బోనస్ వెంటనే విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. హుస్నాబాద్ పట్టణంలో చెరువుల అభివృద్ధి పనులను మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. కొత్త చెరువు, ఎల్లమ్మ చెరువు, పల్లె చెరువుల వద్ద జరుగుతున్న సుందరీకరణ పనులను సమీక్షిస్తూ వేగవంతం చేయాలని ఆదేశించారు. గ్లాస్ బ్రిడ్జి, గ్రీనరీ ల్యాండ్, ఓపెన్ జిమ్, వ్యూ పాయింట్ వంటి సదుపాయాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. పనుల్లో నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రజలకు మెరుగైన సదుపాయాలు కల్పించాలని మంత్రి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో టేకుమట్ల పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్తి తనిఖీ చేశారు. వార్షిక తనిఖీల్లో భాగంగా స్టేషన్ పనితీరు, ప్రజలకు అందుతున్న సేవలపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వన మహోత్సవంలో భాగంగా మొక్క నాటి పర్యావరణ పరిరక్షణకు పిలుపునిచ్చారు. స్టేషన్ పరిశుభ్రత, రికార్డుల నిర్వహణ, కేసుల దర్యాప్తు పురోగతిని పరిశీలించారు. ప్రజలకు స్నేహపూర్వక సేవలు అందిస్తూ సమస్యలను వేగంగా పరిష్కరించాలని సిబ్బందికి ఎస్పీ ఆదేశించారు.
మచిలీపట్నంలో మాజీ మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ సంబరం 2 రోజుల్లోనే తగ్గిపోయిందని విమర్శించారు. ఈ సందర్భంగా నారా చంద్రబాబు నాయుడుపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ ఎన్టీ రామారావు గతంలో చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు. చంద్రబాబు తనను మోసం చేశాడని, వెన్నుపోటు పొడిచాడని ఎన్టీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిపారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అసభ్య నిందలు వేయించడం సరైంది కాదని పేర్ని నాని మండిపడ్డారు. ఉసుకు అని ఉసుగొలిపి బూతులు అసత్యపు నిందలతో జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టిస్తారు. తిట్టించడమే కాకుండా అంటే వీరికి నారా చంద్రబాబు నాయుడు గారికి అర్థం కాని విషయం ఏంటంటే టీడీపీ వీళ్ళందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని గేలి చేస్తున్నాము, జగన్మోహన్ రెడ్డి గారిని మావిగన్ పేరుతో ట్రోల్ చేస్తున్నామని చెప్పని సంబరపడ్డారు. కానీ 2 రోజులు అంటే 48 గంటలు తిరిగేప్పటికీ వీళ్ళ సంబరం వల్ల తద్దినానికి దిగొచ్చింది. మీ పార్ట్నర్ కలిసెట్టి వారు మీ పార్ట్నర్ అయినా మళ్ళీ వచ్చి ఏం చేస్తావా నువ్వు అని అంటున్నాడు. 2014లో ఎన్నికల హామీ ఒక్కటి అమలు చేయలేదు. లోకేష్కి అసలు ఏం తెలుసని మంత్రిని చేశావు. పంచాయతీరాజ్ వ్యవస్థ నిర్వీర్యం చేసి పారేశాడు. దోపిడీ చేసేశారు. మోడీ గారు దోపిడీ చేస్తే ఐటీ రైడ్లు చేయరా అని అడుగుతున్నాడు మోడీ గారిని కూడా. బాబు గనక మళ్ళీ సీఎం అయితే అవినీతిని ప్రోత్సహించినట్టే ప్రజలారా. పవన్ కళ్యాణ్ గారు టీడీపీ ప్రభుత్వం అవినీతి మయం. కలిసెట్టి వారు వేసుకో, ఎన్నిరి ఈ సినిమా కూడా వేసుకో, బయోస్కోప్. మోడీ గారు తిట్టాడు. వైఫల్యాన్ని కప్పుకునేందుకే బాబు యూటర్న్. హోదా వద్దు ప్యాకేజీ కావాలన్నాడు, మళ్ళీ ఇప్పుడు హోదా కావాలంటున్నాడు. ఈ డ్యాన్స్ చూడలేకపోతున్నాం. చంద్రబాబు కన్నా ప్రభుదేవా నయం. ప్రభుదేవా కన్నా పెద్ద డ్యాన్సర్ అని చెప్తున్నాడు ఆయన. ఇలా మీ దగ్గర మూసీ ప్రాజెక్టుపై టీఆర్ఎస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సీఎం రేవంత్ రెడ్డిపై ఘాటుగా విమర్శలు గుప్పించిన పార్టీ నాయకుడు పట్లొల్ల కార్తిక్ రెడ్డి శివతాండవం చేసిన, డిస్కో డాన్స్ చేసిన ఈ ప్రాజెక్టును అడ్డుకుంటామని హెచ్చరించారు. మూసీ నది బఫర్ జోన్ 50 మీటర్లు అని చెబుతూ 500 మీటర్ల దూరంలో ఉన్న వారికి నోటీసులు ఇవ్వడం వెనుక అసలు ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు. ఇది రియల్ ఎస్టేట్ దందా కాదా అంటూ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. ఇగోండి రసీదు, సంగీత మొబైల్స్ లో కొనుగోలు చేసిన రసీదు. ఇది డివైస్ ఏదైతే ఇవాళ ప్రభుత్వం ఇస్తున్నదో, ఇది జిఎస్టీ లేకుండా 6,900 రూపాయలు. జిఎస్టీ లేకుండా 6,900 రూపాయలు, జిఎస్టీతోని 8,200 రూపాయలు. నేను ఒక రీటైల్ షాప్లో కొనుగోలు చేస్తే, ఒక్క పీసు కొనుగోలు చేస్తే దాని యొక్క ధర ఇది. మరి ఈ కాంట్రాక్టులో స్పష్టంగా ఏమనున్నది? జనరలీ ఏ ప్రభుత్వ కాంట్రాక్ట్ అయినా మనం ఇట్లా రీటైల్ షాప్స్లో కాదు, OEM ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్ లేదా ఆథరైజ్డ్ డీలర్ వాళ్ళ నుంచి కొనుగోలు చేస్తే బల్క్లో 38,310 డివైస్లు కొనుగోలు చేస్తే ధర ఎంత వస్తుందో ఎవరికైనా కూడా సాధారణంగా తెలిసిపోతుంది. సుమారు ఇదే 6,500, 6,900. మరి ఈ మార్జిన్ ఏమైంది? ఈ మిగతా గ్యాప్, ఈ 30 కోట్ల రూపాయలు ఏమైనాయి అని మేము అడగడం నేరమా? ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నలు అడగడం తప్ప, విచారణ కోరడం తప్ప? అది అప్రజాస్వామికమా? అది యాంటీ నేషనలా? ముఖ్యమంత్రి గారిని అడిగినా అసెంబ్లీలో నేను బట్టలు కూడా తీసుకొడతాను వారంటారు. పొంగులేటి గారు లాంటి వాళ్ళు నేను బాంబులు పడతాయి చూడండి అని అంటారు. సీతక్క గారేమో ఏకంగా చెప్పుతో కొడతా అని అంటారు. సీతక్క గారు, మీరంటే మాకు గౌరవం ఉన్నది, కానీ మీ భాషలో మేము అలా సమాధానం ఇవ్వలేము. మా విద్య కానివ్వండి, మా సంస్కారం కానివ్వండి, మా పార్టీ పెద్దలు కానివ్వండి, అలాంటి లాంగ్వేజ్ మేము యాక్సెప్ట్ చెయ్యం. సో మేము అనేది ఏంటంటే, విచారణ అడిగితే చెప్పుతో కొడతా అనడం ఏంటిది? విచారణ కోసం అడిగితే మా మీద కేసు వేయడం ఏంటిది? ఇగోండి, మేము ఈ అడిగిన క్వశ్చన్స్ వల్ల వాళ్ళు
కేసు వేయడం జరిగింది. నిన్న మీకు అందరికి కూడా వచ్చింది ఆ కాపీ. ఇంకా విచిత్రం ఏంటంటే విచారణ అడిగినందుకు పెద్దలు కేసీఆర్ గారిని వారికి లీగల్ నోటీసులు మేము ట్వీట్లు వేసినందుకు, మేము వీటి మీద ట్వీట్ వేసినందుకు, ఈ ఆధారాలన్నీ బయట పెట్టినందుకు కేసీఆర్ గారు క్షమాపణ చెప్పాలనంట, ఈ అన్ని పోస్టులు డిలీట్ చేయాలనంట. మరి ఈ పోస్టులు మీరేసినందుకు ఇగోండి, ఇది నిన్న వాళ్ళు ఫైల్ చేసిన కేసు. పోలీస్ డిపార్ట్మెంట్ ఇచ్చిన కంప్లైంట్ కూడా వారి పేషీలో పనిచేసి ప్రజాభవన్ అక్కడి నుంచి వాళ్ళు కేసు ఫైల్ చేయించారు సీతక్క గారు తరఫు నుంచి. మేము అనేది ఏంటంటే ఇదే కేసు అదేదో సిబిఐ దగ్గర పెట్టండి. తప్పుంటే సిబిఐ ఇందులో మీరు ఆరోపణ తప్పు ఉంది అని అన్నప్పుడు మేము అప్పుడు సిబిఐ చెప్పేస్తే అప్పుడు క్షమాపణ చెప్తాం కదా, అది తేలుస్తుంది మొత్తం. లేదు నిజంగానే ఇలా తప్పుంటే మన రాష్ట్రానికి ఆ 30 కోట్లు బచాయిస్తుంది కదా. ఇదే 30 కోట్లతోనే అంగన్వాడీ టీచర్లకు వాళ్ళ జీతాలు లేకపోతే ఇంకేదన్నా వాళ్ళ వెల్ఫేర్ కోసమో, లేదు చాలామంది ఓవర్సీస్ ఫెలోషిప్ ఎస్సీ ఎస్టీ బీసీలు ఓవర్సీస్ ఫెలోషిప్ మాకు బకాయిలు ఉన్నాయంటే ఇదే 30 కోట్లు వాటికి లాభం అవుతాయి కదా. మీరు మీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేసేసే బదులు ఇదే కేసు సిబిఐకి వేయండి, పూర్తిగా తేటతెల్లమవుతుంది. మీరు లీగల్ నోటీసులు కేసీఆర్ గారికి పంపే బదులు సింపుల్గా ఇందులో క్లీన్గా రావాలంటే సిబిఐ విచారణ కోరండి. ఎవరిని కాపాడాలని ప్రయత్నం చేస్తున్నారు సీతక్క గారు? మాకున్న సమాచారం ఏంటంటే ముఖ్యమంత్రి గారికి అతి సన్నిహితుడు, అది సల్మాన్ ఖాన్ గారి దగ్గరకు పోయినా, లేకుంటే మిస్ ఇంగ్లాండ్ మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ పోయినా, రాష్ట్రంలో లేకుంటే ఏ పర్యటనలు పోయినా ఎవరైతే ఒక వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తే ఈ కాంట్రాక్టును సీతక్క గారి దగ్గర తీసుకుపోయి ఇదంతా చేసిరు కావచ్చని మాకు సమాచారం ఉన్నది. ఆ పేరు బయట పెట్టేసిండి, అయిపోతుంది. విచారణ చేస్తే తేలిపోతుంది కదా మాది తప్పుందా మీది తప్పుందా, మా ఆరోపణల్లో తప్పుందా అని. అది కాకుండా దీంట్లో కేసీఆర్ గారిని లాగడం ఎందుకు? మా మీద కూడా విచారణలు చేస్తున్నారు కదా మీరు. మీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పరిపాలన వదిలేసి ఎంతసేపు కేసులే. మేము నిరంతరాయ 24 గంటల నాణ్యత గల విద్యుత్ ఇస్తే దాని మీద విచారణ. ఒక రాష్ట్ర ప్రభుత్వంతో తెలంగాణ ప్రభుత్వానికి ఛత్తీస్గఢ్ ప్రభుత్వానికి విద్యుత్ అగ్రిమెంట్ అయితే దాని మీద విచారణ అని పెట్టిర్రు. అయినా పెద్దలు కేసీఆర్ గారు వచ్చారు కదా సీతక్క గారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ గారు, తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించిన కేసీఆర్ గారు, తెలంగాణను సాధించిన కేసీఆర్ గారు గప్ చుప్ ఒక్క మాట మాట్లాడకుండా మీరు విచారణల పేరు మీద పిలిచినా వచ్చిండ్రు. సంగారెడ్డి జిల్లా అమీర్పేట్ మున్సిపల్ పరిధిలోని ఐలాపూర్లో హైడ్రా అధికారులు భారీ చర్యలు చేపట్టారు. అక్రమంగా నిర్మించిన 6 అంతస్తుల భవనాన్ని కూల్చివేయడానికి గత 2 రోజులుగా భారీ బందోబస్తుతో పనులు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం కూల్చివేత కొనసాగుతుండగా పూర్తి స్థాయిలో భవనం నేలమట్టం కావడానికి మరో 2 రోజులు పట్టే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. हाँ सर सुबह में
జ్యోతిరావు పూలే జయంతి వేడుకల విజయవంతమైన నేపథ్యంలో భీమ్రాజ్ సేన జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు కాంబళే రాజేష్ తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దళిత బహుజనులపై జరుగుతున్న అన్యాయాలను అరికట్టేందుకు చట్టపరమైన పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ ఫలాలు ప్రతి ఒక్కరికి అందేలా కృషి చేస్తామని, విద్యార్థుల కోసం ఉచిత ట్యూషన్ కేంద్రాలు, వాలంటీర్ టీచర్లతో విద్యా సేవలు అందిస్తున్నామని చెప్పారు. భవిష్యత్తులో బహుజనులే పాలకులుగా ఎదగాలనే లక్ష్యంతో క్షేత్రస్థాయిలో పనిచేస్తామని భీమ్రాజ్ సేన నాయకులు స్పష్టం చేశారు. పాంప్లెట్ है तो सभी साथियों को, आए हुए यहाँ पर सभी मीडिया को मेरा जय भीम और धन्यवाद। आज मैं इस मीडिया के माध्यम से कहने जा रहा हूँ, कल 11 अप्रैल को हम लोग भीमराज सेना का इनॉग्रेशन करे। इसमें हमारे चीफ गेस्ट श्री रामदास अटोले सर जी और हर्ष बोधी बंते जी भाग लिए थे। हमारा प्रोग्राम बहुत सक्सेस रहा। सभी आए सो मेहमानों को और प्रोग्राम सक्सेस करने के लिए कर्नाटक, महाराष्ट्र के लोगों को, मेरे भाइयों को, सभी साथियों को मेरा धन्यवाद। और ये भीमराज सेना हम लोग इनॉग्रेशन करने की वजह, ये भीमराज सेना लाने की वजह ये है, हमारे दलित भाइयों पर और बहुजनों पर हो रहे हुए अत्याचार पर हम लोग आवाज उठाने के लिए और इस सब रोकने के लिए हम बाबा साहेब के विचारों को, उनके सपनों को, महात्मा ज्योतिराव फुले जी के विचारों को पूरा करने के लिए हम लोग भीमराज सेना का स्थापना करे हैं। आने वाले समय में बहुजनों का राज होगा और हमारे बहुजनों पर हो रहे हुए अत्याचारों पर हम लोग आवाज उठाएंगे, ये रोकने का काम करेंगे, बहुजनों का राज लाएंगे। जय भीम। बुलेटिन मुగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. డీరెగ్యులరేషన్ ఫేజ్ 2 పై సీఎం చంద్రబాబు సమీక్ష, అనుమతుల సరళీకరణకు దిశానిర్దేశం. హైడ్రా చర్యలపై హరీష్ రావు ఫైర్, రేవంత్ సర్కార్ పై తీవ్ర విమర్శలు. హుస్నాబాద్ చెరువుల అభివృద్ధి పనులపై మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష. టేకుమట్ల పోలీస్ స్టేషన్ పై ఎస్పీ సంకీర్తి సమీక్ష. చంద్రబాబుపై పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు, ఎన్టీఆర్ వ్యాఖ్యలు గుర్తు చేసిన మాజీ మంత్రి. మూసీ ప్రాజెక్టుపై బీఆర్ఎస్ ఫైర్, నోటీసులపై ప్రశ్నలు. ఐలాపూర్ లో అక్రమ 6 అంతస్తుల భవనంపై హైడ్రా కఠిన చర్యలు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S10 న్యూస్. మన కోసం మన ఛానల్.